బహుజన బతుకమ్మను మేము కొనసాగించడానికి గల కారణాలు అనేక సంవత్సరాలుగా కొంతమంది బతుకమ్మకు దూరం కాబడ్డారు. వాళ్ళంతల వాళ్ళు దూరం కాలేదు. ముఖ్యంగా దళిత బహుజనులలో కొంతమంది దూరమై అసలు మాకు ఈ పండగే లేదు అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు బహుజనులను ఐక్యం చేయడం కోసం అందరు ఆడబిడ్డలు కలిసి ఆడుకునేటువంటి పండగగా ఇది ఉండాలని, నవధాన్యాలతో కూడుకునేటువంటి పండగగా, సహజంగా దొరికేటువంటి పూలతోటి ఎవరైతే నిత్యం ఆ అనుబంధానికి దగ్గరగా ఉంటారో, వాళ్ళ జీవితాలు ఇవేటితోటైతే ముడిపడి ఉంటాయో వాళ్లను ఆడుకోనియకుండా ఎవరెవరు ఆడాలి అనేటువంటిది ఒక ప్రశ్న మా ముందుకు వచ్చింది. అందుకే బహుజన ఆడబిడ్డలందరినీ ఐక్యం చేసి ఇది ఉత్సవమే కాదు ఉద్యమం అంటూ చాటుదామని, చప్పట్లేసిన చేతులే పిడికిళ్ళెత్తి ముందుకు సాగుదామని చాటి చెప్పడానికే బహుజన బతుకమ్మ మొదలైంది. ఇది 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ సంవత్సరం ముఖ్యంగా మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అన్ని రకాల హింసలు, అదేవిధంగా ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా ప్రకృతిని, స్త్రీలను కాపాడుకుందామని చాటి చెప్పేటువంటి పండగగా ఈసారి బహుజన బతుకమ్మను మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఇది బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది గతంలోనూ పాత జిల్లాలు 10 జిల్లాల్లోనూ ప్రచారం చేసింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గన్ పార్క్ నుంచి అమరుల సాక్షిగా మొదలై ఉస్మానియా క్యాంపస్లోని ఆర్ట్స్ కాలేజీ ముందు ఇవాళ ఆడి 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి సిద్ధపడింది. ఆ రకంగా బహుజన బతుకమ్మ ప్రస్థానం మొదలై ముందుకు సాగుతుంది. ఈ సాగుతున్నటువంటి ఉద్యమంలో అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కలిసి ముందుకు రావాలని, ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను అన్నిటిని కాపాడుకొని మహిళలను రక్షించుకుందామని చాటి చెప్దాం, అందరం కలిసి ఐక్యంగా ముందుకు పోదాం అని తెలియజేస్తుంది బహుజన బతుకమ్మ. 15 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి ఈ సంవత్సరం 15వ సంవత్సరంలో అడుగుడుతుంది. అయితే ప్రతి సంవత్సరం మనం బహుజన బతుకమ్మ స్టార్టింగ్లో కుల వివక్షతకు వ్యతిరేకంగా గ్రామాల్లో వెలివేయబడినట్టు వెలివాడలు కావు, అవి తొలివాడలు అని చెప్తూ ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరిలో ముఖ్యంగా స్త్రీలు కుల రహితంగా అందరూ కులానికి అతీతంగా సమైక్యంగా జీవించాలనేది ఆ ఆశయంతో స్టార్ట్ అయింది. అయితే బతుకమ్మ అనేది ఇది పూల పండుగ, ప్రకృతిని ఆరాధించే పండుగ, శ్రామిక జనం చేసుకునేటువంటి పండుగ, ముఖ్యంగా స్త్రీల పండుగ. స్త్రీలకు ప్రకృతికి విడదీయరాని సంబంధం ఉంది కనుక ఈ నెలల్లో వచ్చేటువంటి పండుగ కనుక వరదలు, వర్షాలు వస్తాయి, పోతే నీళ్లు కలుషితమవుతాయి. ఈ సందర్భంలో రకరకాల పూలల్లో ఇక్కడ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో బతుకమ్మ పండుగ ఆడిన తర్వాత బతుకమ్మను నీళ్లల్లో, నదుల్లో, చెరువుల్లో కలపడం అనేది జరుగుతుంది. ఆ కలపడం వలన ఆ నీళ్లు శుద్ధి చేయబడి ఆ గ్రామవాసులు, ఆ గ్రామ ప్రజలు వాటిని మంచినీళ్లుగా వంటకు అన్నిటికీ వాడుకునే విధంగా ఈ బతుకమ్మ పూలు అనేవి మెడిసినల్ వాల్యూగా పనిచేస్తాయి. చెరువులో అడుగు వెళ్ళినటువంటి బతుకమ్మ ఎరువుగా మారి నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి పంటలకు ఇది ఒక ఎరువుగా ఉపయోగపడుతుంది. కనుక బతుకమ్మ పండుగ అంటే పంటల పండుగ, రైతుల పండుగ, శ్రామికుల పండుగ, ముఖ్యంగా మహిళా పండుగగా మనం దీన్ని స్టార్ట్ చేశాము. ఈ పండుగను ముందుకు తీసుకుపోవడానికి రకరకాలైనటువంటి సమస్యల్ని తీసుకొని ప్రతి సంవత్సరం ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసిన బతుకమ్మ ప్రతి ఊళ్ళో కుంటలు, చెరువులు, నాలాలకి బతుకమ్మ చెరువు, బతుకమ్మ కుంట, బతుకమ్మ గుట్ట అని బతుకమ్మ ఆడిన తర్వాత ఒక జెండా బాతి ఇది బతుకమ్మ గుట్ట అని పేరు పెట్టడం గతంలోనే జరిగింది. 2012-13 నుంచి ఈ రోజు వరకు కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం, ప్రకృతి వ్యవసాయం చేసుకోవడం కోసం, స్త్రీల సమానత్వం కోసం, స్త్రీల హక్కుల కోసం, స్త్రీలకు ఎదుర్కొంటున్నటువంటి హింస, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మనం పోరాడుతూ వచ్చాము. కనుక బతుకమ్మ అనేది ఒక ఉత్సవం, ఒక పండుగ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమంగా మనం ఊరూరా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి మహిళా హక్కులను సాధించి మనం కూడా
ఆర్థిక రంగంలో అభివృద్ధిలో భాగస్వాములమై ఈ దేశ పౌరులుగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అంటే మహిళలు కూడా అన్ని హక్కులను పొందాలి. దానికై సమాజంలో ఆర్థిక హక్కులే కాకుండా రాజకీయ హక్కులను కూడా పొందే వరకు ఈ బహుజన బతుకమ్మ ముందుకు సాగుతుంది, మహిళా హక్కుల కోసం పోరాడుతుంది, అంతిమంగా మహిళా హక్కులని సాధిస్తుందని ఆశిస్తూ మీ అందరికి కూడా బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత మేరకు ఈ బతుకమ్మ ఆటలో పాటలో పాల్గొనండి. బతుకమ్మ అంటే కేవలము దాని చుట్టూ తిరగడం ఆట కాదు, ఆట మాట పాట వీటి ద్వారా మనం చైతన్యాన్ని కల్పిస్తాము. దీనికి మీడియా ద్వారా కూడా ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ.